అంచనాల్ని దాటి రాజకీయం పెద్దగా మార్పులు ఏం జరగట్లేదు. నేను ఇంతకుముందు కూడా చెప్పా, జగన్ చంద్రబాబు ఇద్దరూ కోరుకుంటున్నటువంటిది జాతీయ పార్టీల రాజకీయం కాదు, ప్రాంతీయ పార్టీల రాజకీయం. తమిళనాడు తరహా రాజకీయం, రెండు ప్రాంతీయ పార్టీల రాజకీయం కోరుకుంటున్నారు. అయితే వైసీపీ లేకపోతే తెలుగుదేశం ఎట్లా ఉండాలని, అక్కడ డిఎంకే ఏఐఏడిఎంకే, అయితే కరుణానిధి లేకపోతే జయలలిత, ఇట్లాగే సుదీర్ఘకాలం పాటు సాగి అట్లాగే వీళ్ళు కూడా తయారవుతున్నారు. ప్రత్యామ్నాయంగా ఉండాల్సినటువంటి పవన్ కళ్యాణ్ ఇటు పక్కకి వెళ్ళడమే రాజకీయంగా అతిపెద్ద మైనస్ అని చెప్పుకున్నాం. ఇక్కడ చివరికి ఆ లక్షణాల్లో భాగంగానే గిఫ్టులు, వాళ్ళు అక్కడ ఎట్లయితే స్కూటర్లు ఇస్తాం, సైకిళ్ళు ఇస్తాం, టీవీలు ఇస్తాం, ఫ్రిడ్జ్లు ఇస్తాం అంటూ ఎలక్షన్లో అప్పుడు గెలుస్తూ వచ్చారు. ఇక్కడ కూడా అట్లాగే 2014లోనేమో సంపూర్ణ రుణమాఫీ, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, 2019లోనేమో నవరత్నాలు, ఇప్పుడేమో సూపర్ 6 అంటూ అటు తెలుగుదేశం పార్టీ, ఇటు పక్కన నవరత్నాలకు తోడుగా ఇంకా మేనిఫెస్టో వైసీపీ ప్రకటించాల్సి ఉంది. అది అంటే సంక్షేమ పథకాల బేసిస్ మీదనే వెళ్తూ వచ్చిన రాజకీయం. ఇక మూడవది ఇప్పుడు వస్తున్నటువంటిది ఏంటంటే చివరికి బానిసత్వ రాజకీయం, నాయకుల దగ్గర సాష్టాంగ ప్రణామం చేయడం. ఇదివరకు చూసాం కదా, జయలలిత దగ్గర సాష్టాంగ ప్రణామం, కరుణానిధి దగ్గర సాష్టాంగ ప్రణామం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గరది నిన్నది చూసినప్పుడే ఓవర్ యాక్షన్ అనిపించింది. ఏదైతే రోడ్డు మీద వెళ్తూ ఉండగా బొక్కబోర్లా పడుకుని అక్కడ చేయడం, ఇదే ఓవర్ యాక్షన్ అనిపిస్తే ఇవాళ శాంతం చొక్కా ఇప్పదీసి మరి చంద్రబాబు గారి ఎదురుగుండా మండు టెండల్లో పడుకోవడం అన్నటువంటిది, సాష్టాంగ ప్రణామం అన్నటువంటిది మరొక అంశం. ఈ స్థాయికి మన రాజకీయం దిగజారిందనాలా, ఎదిగిందనకావాలా, వీళ్ళ పట్ల ప్రేమ పెరిగిందా లేకపోతే ఇట్లాంటి నాటకాలు ఆడిస్తున్నారా అన్నది తేలాల్సి ఉంది.